ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని హక్కుల్ని కాపాడాలని నారా భువనేశ్వరి కోరారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా 4 రోజుల్లో 16 మంది కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా అరకులో ప్రకృతి అందాలను తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. పాడేరులోని గిరిజన మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. గిరిజనులకు చంద్రబాబు గతంలో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ మోడల్ స్కూల్, పాటిపల్లి మోడల్ స్కూల్ ఉంది, డే స్కాలర్. కానీ చదువుకోవడానికి ఇంట్రెస్ట్ గా ఉంది. ఏమైనా అవకాశం ఉంటే మన ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మోడల్ స్కూల్ ఒకటే. ఏం చదువుతున్నా? 10th. ఇంకా మానేసావా? ఎప్పుడైంది 10th? కూర్చోండి. ఇంట్రెస్ట్ పాప మాత్రం చదువుతా. ఇక్కడ ఉన్నారా మీకు అన్నదమ్ముళ్ళు? వాళ్ళు ఏమన్నా చుట్టుపక్కల ఉన్నారా? ఈ గ్రామంలో ఉన్నారా? చాలా దూరం కూలి పని చేసి నేనే సంపాదించాలి. ఏం అవకాశం లేదు. మీరు ఒక్కరే ఇక్కడ? లేరు. పాపది మీరు ఇన్ఛార్జ్కి ఇచ్చి అది పంపించండి అమ్మా. ట్రస్ట్ స్కూల్లో చేర్పించుకుంటాం. తప్పకుండా. నెక్స్ట్ స్కూల్లో మేడం స్కూల్లో హైదరాబాద్ లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఉంది, పెద్ద స్కూల్. అక్కడ మీకు చదివిస్తాను. నువ్వు చదువుకోవాలని ఇంట్రెస్ట్ గా. హాస్టల్ ఫెసిలిటీ అయితే అక్కడ ఉంటుంది. $200 పువ్వులు తెచ్చి బతకాలంటే అవును, కష్టం.